గుత్తొంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ గుత్తొంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలు చిన్న సైజు ఉంటేనే ఫ్రై బాగుంటుంది అని చిన్నవి తీసుకుంటారండి. ఈ పెద్ద అయినా కానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చక్కగా లోపల కూడా స్టఫింగ్ ఉడికిపోయేటట్లు చూపిస్తున్నాను. ముందుగా వీటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం. వీటిని కట్ చేసుకునే ముందు వీటిలో మసాలా అంతా తయారు చేసుకొని అప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. వీటిని కట్ చేసుకునే ముందు వీటిలో స్టఫింగ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి ముందుగానే కట్ చేస్తే నల్లగా అయిపోతాయి కాబట్టి. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నింటిని కలుపుకుందాం. మీకు ఇష్టమైతే ఈ పౌడర్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. నేను పొడి మసాలానే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటికి స్టఫింగ్ పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్ని స్టఫింగ్ పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని సిమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా చక్కగా ఉడకాలంటే సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. మూత పెట్టుకోవటం వల్ల చూడండి 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయినాయి. మనం ఏ కళాయిలో అయితే గుత్తి వంకాయలు వేయించుకున్నామో అదే కళాయిలో ఈ కర్రీ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసానండి. ఆనియన్ 3 తీసుకొని పేస్ట్ చేశాను. ఎందుకంటే ఈ వంకాయ కర్రీలో మొత్తం గ్రేవీ లాగా వస్తేనే బాగుంటుందండి. మీకు ఇష్టమైతేనే ఈ పేస్ట్ చేసుకొని, లేదంటే మామూలుగా ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 టమాటోస్ ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. టేస్టీ సరిపడి సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయాక కొంచెం వాటర్ వేసుకోనండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వంకాయలు వేసుకుందాం. ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం. మన కర్రీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా పైగా వస్తుంది. ఇలా వస్తే కర్రీ అయినట్లని. ఈ కర్రీ చక్కగా రైస్లో కానీ రోటీలో కానీ సూపర్ కాంబినేషన్ అండి. చూడండి, గుత్తొంకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి. సైజు పెద్దదైనా కానీ చక్కగా ఉడికింది. ఈ కరివేపాకు వేసాం కాబట్టి 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుంటే మన గుత్తొంకాయ కర్రీ రెడీ అయిందండి. ఇలా మీరు ఎప్పుడైనా సింపుల్ మెథడ్లో ఈ గుత్తొంకాయ కర్రీ చేస్తే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.